సీటు చుట్టూ ఆశాహులు తిరుగుతుంటే ఎవరైనా అలర్ట్ అవుతారు. అధినేతని కలిసి భరోసా తీసుకోవాలి అనుకుంటారు. కానీ చుట్టూ ఉన్నవారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ లీడర్ మాత్రం కూల్గా ఉన్నారు. ఆయనంటే మాకెంతో రెస్పెక్ట్ అంటూనే అర డజన్ మంది టికెట్ రేస్లో ఉన్నారు. ఆయనకు కాదంటేనే మాకివ్వండి అని టీడీపీ నేతలు అధిష్టానం దగ్గర రాగాలు తీస్తుంటే రేస్లో మేం కూడా ఉన్నాం బాస్ అంటున్నారు జనసేన నేతలు. ఫైనల్ గా ఆ సీటు టీడీపీకా జనసేనకా? సైలెంట్ గా ఉన్న ఆ సీనియర్ పరిస్థితి ఏంటి? ఆయన తప్ప అందరూ టికెట్ రేసులో ఎందరు? అనంతపురంలో అబ్రకదబ్రా. టికెట్ రాని వాళ్ళు, కావాలని కోరుకునే వాళ్ళు పార్టీ ఆఫీస్ కి క్యూ కడుతుంటే ఆ నాయకుడు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అధినేతని కలవలేదు. టికెట్ గ్యారంటీ అన్న ధీమాతోనే ఆయన ఆ ప్రయత్నం చేయలేదు అనుకుంటే పొరపాటే. టికెట్ ఇస్తే పోటీ చేద్దాం, లేదు పార్టీ మరొకరికి అవకాశం ఇస్తే తనకు సముచిత స్థానం కల్పిస్తారన్న ధీమాతో ఉన్నారట అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. అలాగని అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ ప్రభాకర్ చౌదరికి ఇవ్వద్దని కూడా నాయకులెవరూ అధిష్టానంపై ఒత్తిడి తేవటం లేదు. ఆయనకు టికెట్ ఇవ్వని పక్షంలో తమ పేరు పరిశీలించమని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నారట. ఆయన కాకపోతే తమకు అర్బన్ లో అవకాశం ఇవ్వాలని అధినేత దగ్గరికి క్యూ కడుతున్నారు ఆశావాహులు. టీడీపీ నేత సుధాకర్ నాయుడు తన భార్య కొండవీటి భావనకు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనది కమ్మ సామాజిక వర్గమైన, భార్య బలిజ సామాజిక వర్గం. బలిజల ఓట్లు ఎక్కువగా ఉన్న అనంతపురం అర్బన్ లో తమకు అవకాశం ఇస్తే ఆ వర్గం ఓట్లను ప్రభావితం చేయొచ్చు అన్నది సుధాకర్ నాయుడు ఆలోచన. అందుకే అదే ఈక్వేషన్ తో పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారాయన. ఆర్థికంగా బలంగా ఉన్న కమ్మ వర్గానికే చెందిన దగ్గుపాటి ప్రసాద్ కూడా అనంతపురం అర్బన్ టికెట్ కోరుకుంటున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారని అధిష్టానం దగ్గర ప్రతిపాదన పెట్టారట దగ్గుపాటి. తన సీటు చుట్టూ ఇంత రాజకీయం జరుగుతున్నా ఇన్ఛార్జిగా ఉన్న ప్రభాకర్ చౌదరి మాత్రం ఇప్పటిదాకా టికెట్ కోసం చంద్రబాబును కలవలేదు. సీనియర్ అయిన తనకే పార్టీ మళ్లీ అవకాశం ఇస్తుందన్న ధీమాతో ఉన్నారట మాజీ ఎమ్మెల్యే. అయితే ప్రభాకర్ చౌదరి ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోగలరా అన్న ఆలోచనతో ఉందట టీడీపీ అధిష్టానం. అర్బన్ టికెట్ మార్చేలా ఉంటే తమకివ్వాలని అదే సామాజిక వర్గం నుండి కొండవీటి భావన, దగ్గుపాటి ప్రసాద్ ఇద్దరూ పట్టుబడుతున్నారు. ముస్లిం మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉన్న అనంతపురం అర్బన్ లో తనకు అవకాశం ఇవ్వాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొహిద్దీన్ కూడా అడుగుతున్నారు. ఆయన ఏకంగా బాలకృష్ణ ద్వారా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారని చెబుతున్నారు. టీడీపీలోనే ఇంత పోటీ నడుస్తుంటే జనసేన కూడా అనంతపురం అర్బన్ సీటుపై ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ నుండి ప్రధానంగా ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అనంతపురం అర్బన్ జనసేన ఇన్ఛార్జ్ టీసీ వరుణ్, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవానీ రవికుమార్ అర్బన్ సీట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బలిజ సామాజిక వర్గం నుంచి టీసీ వరుణ్, భవానీ రవికుమార్ సామాజిక సమీకరణాలపై ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో జనసేనకిచ్చేలా ఉంటే కమ్మ సామాజిక వర్గం నుండి పెండ్యాల శ్రీలత టికెట్ అడుగుతున్నారు. తనకు అవకాశం ఇస్తే టీడీపీ క్యాడర్ కి కూడా దగ్గర కావచ్చని, మరోవైపు మహిళా ఓటర్లను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని జనసేన అధినేతని కన్విన్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట శ్రీలత. మొత్తం మీద టీడీపీ జనసేన నుంచి అర డజను మంది అనంతపురం అర్బన్ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. అర్బన్ లో రెండు పార్టీల మధ్య పోటీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంటే 2 రోజులుగా అనూహ్యంగా మరో నాయకుడి పేరు కూడా ఆశావాహుల లిస్టులో బలంగా వినిపిస్తోంది. పెరుగొండ టీడీపీ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే డీకే పార్థసారథి అనంతపురం అర్బన్ పై కన్నేశారట. కురుబ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి ఇవే తనకు చివరి ఎన్నికలని చెబుతూ వస్తున్నారు. పెరుగొండ టికెట్ ఎలాగూ దక్కలేదు, కనీసం అనంతపురం అర్బన్ టికెట్ అయినా ఇవ్వాలని అధినేతను అడుగుతున్నారట ఆయన. అనంతపురం అర్బన్ టికెట్ కోసం టీడీపీ జనసేన నుంచి ఇంతమంది ప్రయత్నాలు చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాత్రం మౌనంగానే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకుని గెలిపిస్తానన్న ప్రభాకర్ చౌదరి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోగా తన సీటుకి ఇంతమంది పోటీకి రావడంతో ఆత్మరక్షణలో పడిపోయారు.